హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వినోదస్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఎగ్ దమ్ బిర్యానీ అండి. అది రెస్టారెంట్ వాళ్ళు ఎలా చేస్తారో అలాగే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. సూపర్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూపిస్తానండి. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. సో మీరు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. చూడండి రైస్ కూడా ఎంత పొడి పొడిలాడుతూ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే అంత పర్ఫెక్ట్గా వచ్చిందండి. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. అలా స్కిప్ చేయకుండా చూస్తేనే నేను ఎంత పర్ఫెక్ట్గా చేశానో మీకు కూడా తెలుస్తుందండి. మంచి గ్రేవీతో సూపర్గా ఉందండి. సో దానికోసం అయితే నేను బాస్మతి రైస్ అయితే తీసుకొని ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకున్నానండి. నానబెట్టుకున్న తర్వాత బియ్యాన్ని శుభ్రంగా కడిగి మళ్ళీ దాంట్లో ఫ్రెష్ వాటర్ అయితే వేసేసి దాంట్లోని ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, బగారాకు, హోల్ గరం మసాలాలు ఉంటాయి కదండి, అవన్నీ దాంట్లో వేసేసి రుచికి తగినంత అంటే ఒక 1 స్పూన్ దాకా సాల్ట్, అలాగే 1 స్పూన్ దాకా ఆయిల్, అలాగే ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేసి అయితే స్టవ్ పైన అయితే పెట్టేసుకోండి. అలా పెట్టేసిన ఒక 10 నిమిషాల తర్వాత మనకైతే ఉడుకుతుంది కదా. ఇవి హాఫ్ అన్ అవర్ నానిపోయాయి కాబట్టి సో తొందరగానే మనకైతే ఉడికిపోయిందండి. ఈ మాదిరిగా అయిన తర్వాత వాటర్ అయితే తీసేసి పక్కన పెట్టేసుకోండి. ఈ లోపుగా మరొక స్టవ్ మీద ఎగ్స్ అయితే ఉడికిపోయాయండి. వాటిని అయితే చూడండి ఇలా నెయ్యిలోకేసి బాదామనుకోండి పొట్టు అయితే ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. సో సూపర్గా వస్తుంది పొట్టు. సో ఇలా అన్నీ పైన పెచ్చు తీసుకున్న తర్వాత ఒక బాండి పెట్టి దాంట్లో నెయ్యి అయితే వేసుకొని, నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని ఎగ్స్ అయితే వేసుకొని దాంట్లో పసుపు సాల్ట్ వేసి కొంచెం వేగనివ్వండి. వేగిన తర్వాత వాటిని తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ లోపుగా ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం కదా, మరో బిర్యానీ బాండి అయితే పెట్టేసి దాంట్లో మళ్ళీ నెయ్యి అయితే వేసుకున్నాను నేను. ఈ ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. బ్రౌన్ కలర్ అయితే మన ఆనియన్స్ వచ్చాయి కదా, వీటిని పక్కనే తీసేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలాలు, అలాగే ఇంకొన్ని ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు ఇవన్నీ వేసిన తర్వాత ఇవి వేగిపోయాయి కదండి. ఇవి వేగిపోయిన తర్వాత దాంట్లోనే కొంచెం పచ్చిమిర్చి పేస్ట్, అలాగే టమాటా ప్యూరీ ఇవన్నీ వేసి 5 నిమిషాల దాకా ఉడకనివ్వండి. 5 నిమిషాల తర్వాత పెరుగు వేసుకొని దాంట్లోనే మీ రుచికి తగినంత అంటే పచ్చికారం వేసాం కాబట్టి 2 స్పూన్స్ దాకా కారం వేసాను. 1 స్పూన్ దాకా మళ్ళీ సాల్ట్ అయితే వేసేసి మళ్ళీ మొత్తం మిక్స్ చేసి కాసేపు అయితే ఉడకనిచ్చానండి. దాంట్లోనే బిర్యానీ మసాలా కూడా వేసేసాను. సో 5 నిమిషాల తర్వాత చూడండి మనకైతే ఆయిల్ అయితే పైకి వస్తూ గ్రేవీ అంతా ఉడికిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో మనం వేయించుకున్న ఎగ్స్ అయితే వేసి మరొక 10 నిమిషాల సేపు దాన్ని అలాగే వదిలేయాలండి. 10 నిమిషాల తర్వాత చూడండి మనమైతే ఇప్పుడు పొడి పొడిలాడుతూ బాస్మతి రైస్ అయితే చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్నైతే ఈ మన బిర్యానీ గ్రేవీ పైన ఒక్కొక్క లేయర్ లాగా వేసేసుకోవాలన్నమాట. సో దానిపైన మళ్ళీ మిగిలిపోయిన ఎగ్స్ వేసి మళ్ళీ ఆనియన్స్, బ్రౌన్ ఆనియన్స్, నార్మల్ ఆనియన్స్, అలాగే కొత్తిమీర, పుదీనా, ఈ ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ కానీ నెయ్యి కానీ ఉంటుంది కదండి, అది కూడా పైనుంచి అయితే వేసేసి మళ్ళీ బిర్యానీ మసాలా కొంచెం అంత అయితే వేసేసి ఇప్పుడైతే ఇట్లా పైన మూత అయితే పెట్టేసుకోండి. మూతకి ఏదైనా గ్యాప్ ఉందనుకోండి, దాంట్లో కసూరి మేతి కూడా వేయాలండో ఇవి మర్చిపోయాను. మూతకి ఏదైనా గ్యాప్ ఉందనుకోండి పైన ఇలా ఏదైనా క్లాత్ పెట్టేసేయండి. ఒక 10 నిమిషాల తర్వాత ఒక 15 మినిట్స్ తర్వాత చూడండి మన ఎమ్మీగా ఉండి ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. సూపర్గా వచ్చిందండి బిర్యానీ అయితే. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు అయితే వచ్చేస్తున్నాయి కదా. ప్రతిదానికి హోటల్కు వెళ్ళే పని లేకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా చేసి ఇచ్చామనుకోండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదండి. పిల్లలనే కాదు పెద్దలకైనా మనకు చాలా ఇష్టంగా తింటాం కదండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా గ్రేవీ వచ్చిందో, గ్రేవీతో పాటు రైస్ కూడా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఈ ఎగ్ బిర్యానీ నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు, కాకపోతే నేను బాస్మతి రైస్తో వేసాను. దాంట్లో సైడ్కు ఆనియన్స్ కొంచెం నిమ్మకాయ పిండుకొని తిన్నామనుకోండి సూపర్ టేస్ట్గా ఉందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటా మరి.